నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ అమోఘ్ దేశపతి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లిం మత పెద్దల కిందడుగులోనే నడిచింది అని పాలకులు నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తారు కానీ వెనక నుండి తీగలు లాగేవాళ్ళు జమియత్ ఉలమా హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మదానీ అనే పెద్ద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతా ఉన్నాయి. రాజకీయ నాయకుల సామాన్య ప్రజల కాదు వీళ్ళెవరు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయరబ్బా, పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టరు. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక రహస్యంగానే దాక్కుని ఉన్నది. అది ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లిం మత పెద్దల కిందడుగులోనే నడిచింది అని. పాలకులు మారినా అసలైన నిర్ణయాలు అంటే అది దేశ భద్రత అయినా జాతీయ ప్రయోజనాల పైన అయినా తీసుకున్నది మాత్రం మత పెద్దలే అనడానికి సాక్ష్యం ఇప్పుడు అస్సాంలో మళ్ళీ స్పష్టమవుతా ఉన్నది. పాలకులు నిర్ణయాలు తీసుకున్నట్టు కనిపిస్తారు కానీ వెనక నుండి తీగలు లాగేవాళ్ళు వేరొకరు. ఎవిక్షన్ డ్రైవ్ లాంటి జాతీయ భద్రతా విషయాల్లో కూడా మత పెద్దలు జోక్యం చేసుకుంటున్నారని నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల అస్సాంలో ప్రజలు పెద్ద సంక్షోభంలోనే బిక్కుబిక్కుమంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎవిక్షన్ డ్రైవ్ పెద్ద వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జమియత్ ఉలమా హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మదానీ అనే పెద్ద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతా ఉన్నాయి. అక్కడ ఒక్కసారిగా అస్థిర వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. గొడవలు జరిగే పరిణామాలకు కూడా దారితీస్తున్నాయి. ముందు మనం ఈ ఎవిక్షన్ డ్రైవ్ అంటే ఏంది, ఈ మదానీ ఎవరో తెలుసుకుంటేనే కదా మ్యాటర్ మనకు అసలు అర్థమవుతుంది. ఎవిక్షన్ డ్రైవ్ అంటే ప్రభుత్వం లేదా అధికారులు అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ వాళ్ళని అంటే ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఆర్ ఎన్క్రోచర్స్ని బయటకు పంపించే చర్యనే ఎవిక్షన్ డ్రైవ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వానికి చెందిన భూమి అంటే ఫారెస్ట్ ల్యాండ్ కానీ పబ్లిక్ ల్యాండ్ లేదా రిజర్వ్ ఏరియా కానీ ఏదైనా భూమి దగ్గర కొంతమంది ఇల్లు కట్టుకొని ఆక్రమించుకుంటే లేదా అక్రమ వలసదారులు వచ్చి స్థిరపడితే ప్రభుత్వం పోలీసు వారిని ఆఫీసర్లను పంపి వాళ్ళను ఆ స్థలంలో నుండి తొలగిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియని ఎవిక్షన్ డ్రైవ్ అంటారు. అస్సాం కాంటెక్స్లో చాలా ప్రాంతాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు భూమిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని ఉన్నారని తెలిసిందే. వాళ్ళు ప్రభుత్వ భూములు, నదీ తీరాల భూములు, రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమించుకుంటున్నారని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతున్నది. అందుకే అక్కడ ప్రభుత్వం ఎవిక్షన్ డ్రైవ్ నిర్వహిస్తుంది. అంటే అక్రమంగా ఉన్న వాళ్ళను అక్కడి నుంచి పంపించి భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అన్నట్టు. మరైతే మంచి పనే కదా అని అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడ ఈ పనికి అడ్డుపడతా ఉన్నారు. అంటే దేశంలో జరబడ్డ రోహింగ్యాలను తరిమి కొట్టడం ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు ఈ పనిలో అడ్డుపడుతున్నారు. ఎవరు వాళ్ళు? రాజకీయ నాయకుల సామాన్య ప్రజల కాదు వీళ్ళెవరు కాదు. షాకింగ్ విషయం ఏంటి అంటే మత పెద్దలు, ఇస్లాం మత పెద్దలు అడ్డుపడతా ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏందక అతని పేరు అర్షద్ మదానీ. మనం ఫస్ట్ అనుకున్నాం కదా, ఒక ప్రముఖ ఇస్లామిక్ మత పెద్ద. జమియత్ ఉలమా హింద్ JUH అనే పెద్ద ఇస్లామిక్ సంస్థకు అధ్యక్షుడు. ఈ సంస్థ భారతదేశంలో ఉన్న ముస్లింల సామాజిక మత రాజకీయ అంశాల మీద బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటుంది. JUH సంస్థ స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నదిగా చరిత్రలో చెప్పబడుతున్నది. అర్థమైంది కదా, కాంగ్రెస్కి దగ్గరగా ఉన్న సంస్థ. బేసిక్గా ఆయన ఏం చేస్తుంటాడు? ఈయన పనేంది? మదానీ ప్రధానంగా ముస్లింల హక్కులు, మైనార్టీ హక్కులు అనే పేరుతో తరచుగా ప్రకటనలు చేస్తాడు. అంటే రెచ్చగొడతా ఉంటాడు. ఎలా అంటే అందరితో పాటు మనము ఉంటే ఒప్పుకోడు, ముస్లింలకు అన్ని ప్రత్యేకంగా కావాలి అంటాడు. ఈయన మాటలు ఎట్లా ఉంటాయంటే భారతదేశంలోనే ఉంటూ కనబడని పాకిస్తాన్ వారిలా ఉండాలని జనాలకు పిలుపునిచ్చేటట్టు. మనం చాలామందిని చూస్తూ ఉన్నాం కదా. పౌరసత్వ చట్టం, అదే CAA, NRC, ట్రిపుల్ తలాక్, ఎవిక్షన్ డ్రైవ్, మైనార్టీ విద్యా హక్కులు వంటి అంశాల మీద తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటాడు. అంటే అన్నిటిలో ప్రత్యేకత వాళ్ళకంటూ ఉండాలి కదా. నిజానికి ఇది ప్రత్యేకత కాదు, మీరు వేరు మేము వేరు అని చెప్పడం. ముస్లిం సమాజాన్ని ప్రభావితం చేసే ఏ అంశం వచ్చినా JUH తరపున ముందుకు వచ్చి మాట్లాడతారు. మరి అస్సాంలో ఇతనికి ఏం పని? అస్సాంలో NRC అక్రమ వలసదారుల సమస్య చాలా సెన్సిటివ్ టాపిక్ కదా. అస్సాంలోని బెంగాలీ ముస్లింలు అంటే వారిలో కొంతమంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. దానివల్ల తమపై జరిగే ఎవిక్షన్ డ్రైవ్ వల్ల వాళ్ళంతా నష్టపోతున్నారు అని ఈయన వాదన. ఈ విషయం ముస్లిం కమ్యూనిటీపై దాడి అని మదానీ భావిస్తున్నాడు. అంటే రోహింగ్యాలని తమలో కలుపుకొని మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అక్కడి ప్రజలకు మద్దతిస్తూ అస్సాంలో వ్యాఖ్యలు చేస్తున్నాడు. వ్యాఖ్యలు అనడం కన్నా అల్లర్లకు పిలుపునిస్తున్నాడు అంటే చాలా బాగుంటుంది. అసలు మత పెద్ద కదా, మూసుకొని ఉండగా రాజకీయాల్లోకి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడో అనే కదా మీ సందేహం. JUH అధికారికంగా రాజకీయ పార్టీ కాదు, కానీ ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపగల సామాజిక మత సంస్థ. కాంగ్రెస్ పార్టీతో చారిత్రాత్మకంగా సంబంధాలు ఉన్నందువల్ల మదానీ తరచుగా కాంగ్రెస్కి సలహాలు ఇస్తూ లేదా తమ మతానికి అనుకూలంగా ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో హిమంత బిశ్వ శర్మకు టికెట్ ఇవ్వవద్దని చెప్పినట్టు ఆయన ప్రసంగంలో చెప్పాడు.
అంటే ఒకప్పుడు ఈ దేశ రాజకీయాల మీద ముస్లిం మత ప్రభావం ఏ విధంగా ఉండేదో ఆలోచించారు. పైకి కనిపించే పాలకులు ఒకరు, వెనుక ఉండి నడిపించే కీలకులు వేరొకరు. అదే అండి కీలక పాత్రధారులు. మదాని చెప్పిన మాటల ప్రకారం తాను ఒకప్పుడు సోనియా గాంధీకి లేఖ రాశారంట. ఆ లేఖలో ఆయన స్పష్టంగా చెప్పారంట, హిమంత బిశ్వ శర్మకి కాంగ్రెస్ టికెట్ ఇవ్వరాదు, ఎందుకంటే ఆయనకి ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఉన్నది అని. అయితే కాంగ్రెస్ ఆ సలహా పట్టించుకోలేదు. తర్వాత శర్మ కాంగ్రెస్ నుండి బీజేపీకి వెళ్ళి ఇప్పుడు అస్సాం సీఎం అయిండు. వారేవా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆర్ఎస్ఎస్ అనగానే గుర్తొచ్చేది దేశం మీద విపరీతమైన భక్తి కలిగి ఉండడం, ఏం చేసినా ఈ దేశం కోసం చేయాలన్న ఆలోచనతో ఉండడం. సో ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఉండటం అంటే ఈ దేశం మీద భక్తి కలిగిన వాళ్ళు ఉండకూడదు అని ముస్లిం మత పెద్దలు నిర్ణయాలు తీసుకొని అది కాంగ్రెస్ పార్టీ ద్వారా రూల్ పాస్ చేసేవారు అన్నట్టు, లేదా వాళ్ళకు అనుకూలంగా ఉండే చట్టాలు తీసుకురమ్మని ప్రతిపాదన చేసేటోళ్ళు. ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతున్నది కదా, ఎవరో ఏదో క్రియేట్ చేసి చెప్పేది కాదు. ఒక మత పెద్ద ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నడిచిందని ఆయన నోటితో ఆయనే చెప్తా ఉన్నాడు. అక్కడ ఎగ్జాంపుల్ కూడా కనిపించింది. ఇక ఈ మాటలపై సీఎం హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించాడు. ఆయన మాటలోనే చెప్పాలంటే, మీరు ఎంత బెదిరించినా అస్సాం ప్రజలు అంతగా లేచి పోరాడతారు అని. ఈ విధంగా మదానా లాంటి మౌలానాలు మతపరమైన ప్రభావం ద్వారా రాజకీయాల్లో పరోక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. బీజేపీ మదాని మధ్య మాటల యుద్ధంలో మదాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగానే ప్రతిస్పందించారు కూడా. సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పింది ఏంటంటే, అర్షద్ మదాని అస్సాం శాంతిని భంగం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడు. ఆయన ఉద్దేశం అస్సాంను ఇస్లామిక్ రాష్ట్రంలా మార్చడం అని. ఇక ఆయన గుర్తు చేసిన సంఘటన ఏంటంటే, తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టీచర్ల నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు కూడా మదాని వచ్చిందట. కానీ ఆ సమయంలో హిమంత బిశ్వ శర్మ ఎడ్యుకేషన్ మినిస్టర్గా దాన్ని అమలు చేశాడు. అప్పటి నుంచే మదాని తనను టార్గెట్ చేస్తున్నాడని ఆయన ఆరోపించాడు. ఇండైరెక్ట్గా ఈ దేశంలో ప్రభుత్వానికి సంబంధించిన పోస్టులు భర్తీ చేయాలన్నా కూడా రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు కాదు, ఇక్కడ ఒక మతానికి సంబంధించిన మత పెద్దలు ఇన్వాల్వ్ అయిపోయి ప్రభుత్వ నియామకాలు కూడా వాళ్ళకు అనుకూలంగా జరగాలని ఒత్తిడి చేశారని హిమంత బిశ్వ శర్మ చెప్తున్నాడు. ఇక హిమంత బిశ్వ శర్మ ఏం చెప్పారంటే, గత 30 రోజుల్లో మదాని లాంటి మత పెద్దలు అస్సాంలోకి వస్తూ ఉన్నారు. వీరి ఉద్దేశం రాష్ట్రంలో అల్లర్లు లేపుడు. వీళ్ళ గ్యాంగ్ ఇదివరకు షాహీన్ బాగ్ ఘటనలో కూడా పాలు పంచుకున్నది అని. ఎవిక్షన్ డ్రైవ్ను ఆపాలని వీళ్ళు కోరుతున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం బలంగా ముందుకు పోతున్నది. సెంట్రల్ మరియు ప్రజలు కూడా మాకు పూర్తి మద్దతు ఇస్తా ఉన్నారు అని చెప్పిండు. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తున్నది? మళ్ళీ కాంగ్రెస్ రావడం కోసం ముస్లిం మత పెద్దలు చాలా ఘోరంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు అన్నట్టు. ఇక్కడ కాంగ్రెస్సా బీజేపీనా అన్నది కాదు నేను చెప్పాలనుకుంటాను. మతానికి సంబంధించిన, అది కూడా ముస్లిం మతానికి సంబంధించిన పెద్దవాళ్ళు రాజకీయాల్లోకి ఇంత లోతుగా చొచ్చుకుపోవడానికి గల కారణాలేంటి? కేవలం వాళ్ళ మతం అనేది బలంగా నిలబడడం కోసమని హిందుత్వాన్ని పెకలించి వేయడమే ధ్యేయంగా పావులు కదిలిస్తున్నారు. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం మొదటి నుంచి కూడా, అంటే ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ముస్లింలను అండగా పెట్టుకొని రూల్ చేసింది. ఒక రకంగా హిందువులను తొక్కేసింది. మీరే చూడండి. అందుకు ఉదాహరణకి హిమంత బిశ్వ శర్మకు ఆర్ఎస్ఎస్ మనస్తత్వం ఉన్నది, కాంగ్రెస్ టికెట్ ఇవ్వరాదు అని చెప్పిన మదాని మాటలు. అస్సాంను అస్థిరం చేయాలనుకుంటున్నాడు. ఆక్రమణదారులపై ఎవిక్షన్ డ్రైవ్ కొనసాగించడం కూడదు అంటున్నాడు. 2026 ఎన్నికల దిశగా ముస్లిమ్స్ ప్రధాన ఎజెండా ఏంటి అనేది స్పష్టమైంది కదా. ఇది మొత్తం అస్సాంలో ఎవిక్షన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ యుద్ధం. ఒకవైపు మదాని వ్యాఖ్యలు, మరోవైపు హిమంత బిశ్వ శర్మ ప్రతిస్పందన. అస్సాంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మరి మీ ఆలోచన ఏంది? మీరేమనుకుంటున్నారు దీనిపైన, ఈ వార్త మీద? మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి అప్ప. అనిపిస్తుంది కదా ఇదంతా చూస్తున్నప్పుడు, మనకు కూడా ఒక భావన కలుగుతుంది. ఆ భావనను బయటకు తీసుకురండి. చూస్తా, చదువుతా. జై హింద్, మేరా భారత్ మహాన్.